మీకు హార్ట్ బ్రేక్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను, అది చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరే ఆలోచించండి. ఎంత దారుణం కదా. మనిషికి ఇచ్చిన రాక్షసమైన క్రూరమైన తెలివి జంతువులకి దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే మనుషుల కన్నా ఎక్కువ జంతువులు ఉన్నాయి కాబట్టి. మనుషుల కన్నా ఎక్కువ ఉన్న జంతువులు అనేవి మనిషిలాగే ఆలోచిస్తే మనిషి అనేవాడు భూమి మీద కనిపించకుండా కనుమరుగైపోతాడు కాబట్టి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హైదరాబాద్ లో హెచ్యూ ఇన్సిడెంట్ చూశాక చెప్పక తప్పలేదు. హైదరాబాద్ కి హ్యూజ్ ఆక్సిజన్ సప్లై చేసే 2 స్పాట్స్ ఉన్నాయి. ఒకటి 390 acres లో ఎక్స్పాండ్ అయి ఉన్న కేబీఆర్ పార్క్, ఇంకోటి సిటీలో ఉన్న 1580 acres లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. హైదరాబాద్ సిటీలో దీని హ్యూజ్ ఏరియా కారణంగా ఇది చాలా పెద్ద ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ హ్యూజ్ ఫారెస్ట్ ఏరియాలో మెయిన్ గా కొన్ని అరుదైన స్పెసీస్ ఉన్నాయి, అలాగే కొన్ని అరుదైన తాబేళ్లు, జింకలు లాంటి స్పెసీస్ ఉన్నాయి. కానీ రీసెంట్ గా హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ ఫార్మేషన్ కి ఈ ఫారెస్ట్ ల్యాండ్ లోని 400 acres గవర్నమెంట్ లేఅవుట్ లాగా వీటిని అమ్మే ప్రయత్నంలో ఉంది. అసలు హెచ్సియు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇనీషియల్ గా అలొకేట్ చేసిన ల్యాండ్ వచ్చేసి 2324 acres అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ అలొకేట్ చేశారు. ఇది కాస్త 50 ఏళ్లలో తగ్గుతూ ఈ రోజు 1580 acres కి వచ్చింది. ఫస్ట్ ఈ భూమిని యూనివర్సిటీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఎవరికి అమ్మే రైట్ కానీ కొనే రైట్ కానీ ఉండేది కాదు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ చాలా బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్ లో నిజాం రూల్ ఉండేది అండ్ నిజాం రూల్స్ ప్రకారం ముల్కీ రూల్ అనేది ఫాలో అయ్యారు. ఈ ముల్కీ రూల్ ప్రకారం ఏంటంటే అక్కడ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండేవి. దీన్ని ఇందిరాగాంధీ గారు 1967 లో బ్యాన్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా అప్పుడే జై తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. అండ్ 1967 లో ఇందిరాగాంధీ గారు ఈ బోల్డ్ స్టెప్ తీసుకోవడానికి వెనుకున్న కారణం అప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణతో కలిపి 10 సంవత్సరాలు అవడం. సో ఈ మూవ్మెంట్ అనేది దృష్టిలో పెట్టుకుని అప్పటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమనంటే మళ్ళీ ముల్కీ రూల్స్ నే ఫాలో అవ్వాలని. సో వీటిని ఫాలో అయితే ఆంధ్రాలో ఉన్న రాయలసీమ అలాగే కోస్తాంధ్ర ప్రజలకు అవకాశాలు తగ్గుతాయని జై ఆంధ్ర ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో ఇందిరాగాంధీ గారు చాలా స్ట్రాటజికల్ గా ఆలోచించి అటు తెలంగాణ పీపుల్ ని ఇటు ఏపీ పీపుల్ ని సాటిస్ఫై చేయడానికి కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్మెంట్ చేస్తూ బిల్ పాస్ చేస్తూ 2300 ఎకరాలు అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి కేటాయించడం జరిగింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు బోత్ ఆంధ్ర పీపుల్ కి అలాగే తెలంగాణ పీపుల్ కి న్యాయం చేద్దామని ఈ యూనివర్సిటీ అనేది ఫార్మేషన్ జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ లాగానే రికార్డ్స్ లో ఉంది. అండ్ దీన్ని యూనివర్సిటీ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేద్దామని ఏ ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్స్ అనేవి స్టూడెంట్స్ ల్యాండ్ పైన ఎందుకు వస్తాయని అందరూ అనుకున్నారు. దీనికి 2 కోట్లు పెట్టి అప్పట్లో వైస్ ఛాన్సలర్ చుట్టూ గోడ కట్టుకుపోయి ఉంటే భూమి భూదందాల్లో మాక్సిమం ఇరుక్కొని పోయి ఉండే. ఇది స్టార్ట్ చేసిన 1975 సీజన్ లోనే ఇది ఓన్లీ అకాడమిక్ పర్పస్ కి మాత్రమే వాడాలని అప్పట్లో గెజెట్ పాస్ చేశారు. కానీ మనం ముందు చెప్పుకున్నట్టు ఏదైతే 2324 ఎకరాలు ఉన్నాయో అవి 50 సంవత్సరాల్లో క్షీణిస్తూ 1580 ఎకరాలుగా మారాయి. కాసేపు మనం డెవలప్మెంట్ మన స్వార్థం గురించి పక్కన పెడదాం. ఈ ఎత్తు పైన టోటల్ గా 8.7 మిలియన్స్ అంటే 87 లక్షల జీవరాశులు అనేవి ఉన్నాయి. ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చావు, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతాం. ఇందులో 15 లక్షల జాతులు అనేవి గుర్తించబడితే 86% ఆఫ్ ద స్పెసీస్ అనేవి ఇంకా గుర్తించబడలేదు. ఒకప్పుడు ఎత్తు పైన ఎటు చూసినా లైఫ్ అనేది కనిపించేది. చెట్లు, పక్షులు, జంతువులు ఇలాగ ఎటు చూసినా లైఫ్ అనేది కనిపించేది. బట్ ఎప్పుడైతే మనిషి తన స్వార్థానికి ఆలోచించి తన అవసరానికి మించి వాడటం మొదలు పెట్టాడో భూమి పైన తన ఒక్కడనే జీవిస్తున్నాను అనుకోని మిగతా జీవరాశుల్ని అంతమయ్యేలా చేస్తున్నాడు. మన ఇండియాలో ఫారెస్ట్ కి మనం చాలా వాల్యూ ఇస్తాం, అంతెందుకు పూజలు కూడా చేస్తాం. వేల సంవత్సరాల క్రితం మన జీవితాలని ఈ అడవుల నుంచే స్టార్ట్ చేశాం. బట్ అగ్రికల్చర్ అర్బనైజేషన్ అనేది ఎప్పుడైతే ఎక్కువైందో అప్పటి నుంచి చెట్లు నరగడం, యానిమల్స్ అంతరించిపోవడానికి కారణం అవుతున్నాం. 1865 లో బ్రిటిష్ గవర్నమెంట్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చింది. అది ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కన్నా ఫారెస్ట్స్ అనేవి ఎక్స్టింక్ట్ అవడానికి కారణమయ్యాయి. 1947 తర్వాత మనకి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది కావాల్సి వచ్చింది. ఎప్పుడైతే 1947 లో ఇండిపెండెన్స్ అనేది మనకు వచ్చిందో అక్కడ నుంచి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది అవసరమైంది. ఎందుకంటే ఇండస్ట్రీస్, కంపెనీస్, సిటీస్ మన కంట్రీని ఏర్పాటు చేసుకోవడానికి మెయిన్ పిల్లర్స్ లాగా మనం భావించాం. సో బిట్వీన్ 1950 నుంచి 1980 వరకు 43 లక్షల హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం కరుమారుగా అయ్యేలా చేసాం. ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో మనం ఇండస్ట్రీస్, కంపెనీస్, సిటీస్ ఇలాంటివి అనేవి మనం ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఈ రోజు స్టార్ట్ చేసుకుంటే ప్రతి ఇయర్ కి మనం 1500 కోట్ల చెట్లని నరికేస్తున్నాం. దీని వల్లనే నార్మల్ గా ఉండే టెంపరేచర్స్ అనేవి అంతమంతకు ఎక్కువ అయ్యి ఇయర్ కి న్యూ రికార్డ్స్ ని సెట్ చేస్తున్నాయి. అండ్ మోర్ దాన్ 3,34,000 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది మనం నాశనం చేయడం వల్ల 172 స్పెసీస్ ఆఫ్ మ్యామల్స్ కి అలాగే 321 బర్డ్ స్పెసీస్
కి అలాగే 1336 ప్లాంట్ స్పీసీస్ కి మనం అంతరించిపోవడానికి కారణమయ్యాం. మనం అడవిలో ఒక చెట్టును నరికేస్తే కేవలం ఆ చెట్టుని నరికేసినట్టు మాత్రమే కాదు, ఆ చెట్టు పైన డిపెండ్ అయి జీవించే వేల జంతువుల జీవితాలని డిస్టర్బ్ చేసినట్టే. మరి దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. దీనివల్ల వచ్చిన 2013లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అయినా సరే, 2018లో వచ్చిన కేరళ ఫ్లడ్స్ అయినా సరే, అలాగే 2020లో వచ్చిన అస్సాం ఫ్లడ్స్ అయినా సరే డిఫారెస్టేషన్ వల్లే వచ్చాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే భూకంపాలైనా, ఫ్లడ్స్ అంటే వరదలైనా, ఇవన్నీ డిఫారెస్టేషన్ ఎక్కువ అవడం వల్ల అక్కరవుతూ ఉంటాయి. చెప్పను నీకు, నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. మనం రోజు లివ్ చేసే వెదర్ అనేది సరిగ్గా ఉండాలన్నా సరే ఈ ఫారెస్ట్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. వర్షాలు సరిగ్గా పడాలన్నా సరే, అలాగే మన హెల్త్ సరిగ్గా ఉండాలన్నా సరే ఫారెస్ట్ లో ఉండే మెడిసినల్ ప్లాంట్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది. అండ్ ఇప్పటికీ మనం తెలియగా చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ని డిస్ట్రాయ్ చేసి మనం హ్యాపీగా బతుకుతున్నాం. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మనం వేసుకునే మెడిసిన్స్ లో కూడా చాలా యానిమల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్ నుంచి ప్రిపేర్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఫిష్ నుంచి ప్రిపేర్ చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెడిసిన్స్. మనం ప్రజెంట్ ఉన్న బయోడైవర్సిటీలో ప్రతి ఒక్క జంతువు ఇంకొక జంతువు పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క జంతువు స్పెసిఫిక్ ఫుడ్ చైన్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. వన్స్ ఈ ఫుడ్ చైన్ అనేది ట్రాక్ తప్పితే మనం బ్రతకడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ కి ఒక అడవిలో మేకలు ఎక్కువ ఉన్నాయంటే ఆ మేకలు అనేవి అక్కడ ఉన్న ఫారెస్ట్ లో ఉన్న ప్లాంట్స్ మొత్తాన్ని తింటాయి. అప్పుడు ఫారెస్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ మేకల్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఒక పుల్ అనేది ఉంటుంది. సో ఈ ఫుడ్ చైన్ అనేది బయోడైవర్సిటీలో సిస్టమాటిక్ గా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ చైన్ అనేది ఇలాగా సిస్టమాటిక్ గా ఉన్నన్ని రోజులు మనిషికి ఎలాంటి ప్రమాదం ఉండదు, అలాగే ఏ జంతువులకి, మొక్కలకు కూడా ప్రమాదం ఉండదు. అవి ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఇది డిస్టర్బ్ అయిన రోజు వాటి దారుణమైన ఇంపాక్ట్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎంత ఎక్కువైంది, అలాగే ఆక్సిజన్ క్వాలిటీ ఎంత తక్కువైందో మనం చూసాం. ఎక్కడైనా సరిగ్గా గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతారు, కానీ ఢిల్లీలో సరిగ్గా గాలి పీల్చుకుంటేనే చచ్చిపోతారు. అంతలా ఢిల్లీలో ఎయిర్ అనేది పొల్యూట్ అయింది. హైదరాబాద్ లాంటి హ్యూజ్ సిటీలో నియర్లీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అనేది ఇక్కడ నివసించేటప్పుడు వారికి సరిపోయినంత క్వాలిటీ ఆక్సిజన్ అనేది కావాలి. ఎందుకంటే అలాంటి క్వాలిటీ ఆక్సిజన్ లేనప్పుడు డిసీజ్ అనేవి చాలా తొందరగా అక్కరయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డిసీజ్ అనేవి స్ప్రెడ్ అవడానికి కూడా చాలా వేగంగా ఛాన్సెస్ ఉంటాయి. పెరుగుతున్న పాపులేషన్ కి ఇంకా మొక్కలు నాటి ఫారెస్టేషన్ అనేది పెంచాలి తప్ప ఉన్న మొక్కలను కూడా కట్ చేసి డిఫారెస్టేషన్ చేసి ఉన్న మొక్కలను కూడా కట్ చేయకూడదు. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోయి ఢిల్లీ సిచ్యువేషన్ హైదరాబాద్ కు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జస్ట్ డెవలప్మెంట్ కోసం ఈ 400 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంటే అక్కడ ఉన్న జంతువులన్నీ ముందుగానే ఏదో ఒక ఫారెస్ట్ కి తరలించి అప్పుడు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ బుల్డోజర్స్ అన్ని సరౌండ్ చేసి డిస్ట్రాయ్ చేయడం మొదలు పెట్టాయో ఆ యానిమల్స్ ఎటు వెళ్లాలో అర్థం కాక, ఎటు వెళ్లిన మనుషులతో, లైట్స్ తో అసలు అవి ఏం చేయాలో అర్థం కాక భయపడి అవి పెట్టిన కేకలు చూస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. ఒక చెట్టు పెరిగి పెద్ద అవడానికి మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. అలాగే వేల లక్షల చెట్లు ఒక అడవిగా మారడానికి 100 సంవత్సరాలు పడుతుంది. అలాంటి 100 సంవత్సరాల ముందు నుంచి ఉన్న అడవుల్ని మనం 50 సంవత్సరాలు బ్రతికే వాటి కోసం నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? మోరోవర్ ఇక్కడ అడవులు ఉన్నా సరే మనకే అడ్వాంటేజ్ అండ్ మన క్వాలిటీ లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవి మన నుంచి ఏ బెనిఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవు. ఇన్ఫాక్ట్ అవి బెనిఫిట్స్ ఇస్తాయి తప్ప. దేనైనా సృష్టించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ డిస్ట్రాయ్ చేయడానికి సెకండ్స్ చాలు. ఈ భూమి పైన కేవలం మనిషి ఒక్కడు మాత్రమే బ్రతికలేడు. చాలా జీవరాశులు అనేవి వాటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే మనం చాలా స్పీసీస్ ని డిస్ట్రాయ్ చేసాం, అలాగే అవి అంతరించిపోవడానికి కూడా కారణం అయ్యాం. మిగిలి ఉన్న స్పీసీస్ నైనా ప్రొటెక్ట్ చేసుకొని అవి కూడా మనలాగే భూమి మీద బ్రతికేలా చేసుకోవాలి. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఐడియాస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ రిగార్డింగ్ ద గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ ఇష్యూ.